బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే నీ పద్ధతి నాకే నచ్చలేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అర్థం అవుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నట్టు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. రెండు తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తానని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. మా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికొస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికేయడం నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇంత చిన్న విషయానికి తెరపింపులు తీసుకున్నాను. చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా మరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే చేసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రులే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అవునండి, మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 పొలాల బంగారం లాకెట్ మాత్రం నాకేందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత పిండి పెట్టడానికని ఇది పనికొస్తుంది. మీ అపూర్వమైన ఆశలు మీరే ఉంచుకోండి. నీకు భాగ్యం తెలిసే తప్ప సౌభాగ్యం తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధనను తుంచి పారేశావు. నేనేమిటో, నా విలువ ఏమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై. శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే చనిపోయారు. చనిపోయారా? మై గాడ్! ఏమిటి ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీతో బయలుదేరటం ఏంటి? దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవడం ఏంటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోవడం ఏంటి? ఒకవేళ శ్రీధరికి జరగకూడదు ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తనకి చాలా బలమైన గాయాలు తగిలేయండి. వెంటనే ఆపరేషన్ చేసే రక్తం మేము ఇప్పుడేం చెప్పలేం. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానంద్ గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు. హలో, సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానంద్ గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు. అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వెళ్ళకూడదు. అదిగా పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానంద్ గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడమే ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే. అదే
ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వెళ్ళకూడదు. అటుకలు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. కానీ నా ఫ్రెండ్స్ కూడా చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానంద్ గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడమే ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానంద్ గారిని పంపిస్తాలేడా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యం, నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయనకి తెలియదు. మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బాధను నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానంద్ గారు నేనే స్వయంగా తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. సార్ అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచాలో తెలుసా? మార్చి ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బదులాయ్ మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదే అలాంటిదే మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడువుల్లోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటుని చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచి, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం ఉంది. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, అంతకులు. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదైతే మాఫ్ చేస్తాను మేడం. నోర్మైంది, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం మీద శిక్ష వేస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పెంచుకోలేను. నేను అంతకుని కాదు మేడం. ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడవుతారా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థకుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యూ ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీరు ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తానండి. ఏంటండి మీ సంగతి? ఎమ్మెసెడ్ గారు ఏమిటన్నాను? ఈ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట. ఎందుకని?
ఏంటన్నారు? బోనసులు కిందటి నెలలో ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చింది నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కలిసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు అయితే నేను సహించను. చాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడ నుండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా? చేయమని నేనే చెప్పానండి. మీటింగ్ అని పిలిచినట్టు పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులన్నీ మీరు ప్రాణాలు బలి తీసుకుని వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులోకి వచ్చి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేసులో ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనున్న వీరొక మోసగాడు. ఇంతమంది మోసగాలన్నమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రాముని ముందుకెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల మీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత పర్వాలేదు. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడినాయి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ